తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆయన ఏమన్నారు, ఎందుకింత దుమారం రేగుతోంది అనే డీటెయిల్స్ లోకి వెళ్తే, లోక్సభలో బడ్జెట్ చర్చ సందర్భంగా తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దారుణంగా విభజించిందని విమర్శించారు. ఏకంగా బ్రిటిష్ వారు చేసిన భారత్ పాకిస్తాన్ విభజన కంటే దారుణంగా ఏపీ తెలంగాణలను విడదీశారని, అది కాంగ్రెస్ వారసత్వం అనే తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సర్కార్ ఒక్కసారిగా విరుచుకుపడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మాట్లాడిన తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆయనపై చర్యలు తీసుకోవడమే కాదు, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. ఇక అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించేలా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు కేటీఆర్. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణను కించపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఇప్పుడు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.